ఫంక్షన్ గురించి తెలుసుకోవాలి. దానికన్నా ముందు దీని గురించి తెలుసుకోవాలి. ఎర్త్ కి మన బాడీకి ఉన్న కనెక్షన్ ఏంటి? మన బ్రెయిన్, మన హార్ట్, దీన్ని గూగుల్ చేసి చూడండి. మన బ్రెయిన్, మన హార్ట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఎర్త్ మ్యాగ్నెటిజం. భూమి నుంచి రిలీజ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని మన బాడీ అబ్జర్వ్ చేస్తుంది. మన బాడీలో 50 lakh కోర్స్ ఉన్నాయి. అవి సరౌండింగ్ లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ని లోపలికి లాగుతాయి. ఎలా ఈ హాల్లో ఆక్సిజన్ ఉందో అదే విధంగా ఈ హాల్లో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. మనం ఎలాగ గాలిని చూడలేమో అదే విధంగా మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని చూడలేం. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ లైట్ స్పీడ్ కన్నా కోట్లాది రెట్లు ఎక్కువైంది. లైట్ స్పీడ్ 3 lakh km/s. అంతకన్నా స్పీడ్ అయింది మన శరీరంలో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నేను ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. మన మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ఎంత ఫాస్టో చెప్తాను. మన థాటే ఎనర్జీ. థాట్ ఈస్ ద ఎనర్జీ. అంటే ఈ రూమ్ బిల్డప్ అయిందంటే అది ఒకరి థాట్ లోకి వచ్చింది. ఆ తర్వాతే ఆర్కిటెక్ట్ రూపంలో వచ్చింది. సో థాట్ ఒక ఎనర్జీ. సో మీకు మ్యాగ్నెటిక్ లైట్ ఎనర్జీని చెప్తాను. సూర్య కిరణాలు భూమి మీద రావడానికి, అంటే సూర్యుడు భూమికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని కిరణాలు భూమి మీదకి రావడానికి 500 seconds పడతాయి. కానీ మీ బ్రెయిన్ కి సూర్యుడు గురించి ఆలోచించడానికి ఎన్ని సెకండ్స్ పడతాయి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, 1 సెకండ్ కన్నా తక్కువ. అయితే ఆలోచించండి ఈ థాట్ ఎంత ఫాస్ట్ అయిందో. తర్వాత మన బ్రెయిన్, మన థాట్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీతో డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంది. ఎందుకంటే మన భూమి నార్త్ పోల్, సౌత్ పోల్ ఫ్రీక్వెన్సీస్ ని రిలీజ్ చేస్తుంది. దాన్ని మన బాడీ స్పాంజ్ లాగా లాక్కుంటుంది. స్పాంజ్ ని నీళ్ళల్లో వేస్తే ఆ నీళ్ళని ఎలా లాక్కుంటుందో అదే విధంగా మన బాడీ సరౌండింగ్ లో ఉన్న మ్యాగ్నెటిక్ ఎనర్జీని లాక్కుంటుంది. అది అలాగే బొడ్డు ద్వారా మొత్తం బాడీలోకి, బ్లడ్ వెసల్స్ ద్వారా లైట్ స్పీడ్ లో ఫుల్ బాడీకి ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అలాగే ఐరన్ కూడా అట్రాక్ట్ అవుద్ది. ఇలా లోపలికి వెళ్ళినందువల్ల వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. ఆ వాక్యూమ్ వల్ల మన లెఫ్ట్ అండ్ రైట్ లంగ్స్ లో ఉన్న ఆక్సిజన్ శరీరం మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మన ముక్కుతో శ్వాసించేది లంగ్స్ కు వెళ్తుంది. అది హార్ట్ ద్వారా శరీరానికి స్ప్రెడ్ అవుద్ది. సో ఇదే మ్యాగ్నెటిజం మెకానిజం. ఒకవేళ ఈ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని మీరు అర్థం చేసుకోవాలంటే అడ్వాన్స్డ్ కిరిలియన్ ఫోటోగ్రఫీ సైంటిఫిక్ రీజన్ ని తెలుసుకోవాలి. యూజువల్ గా మనం ఫోటో తీసేటప్పుడు ఆబ్జెక్ట్ మాత్రమే కనిపిస్తుంది. కానీ మీరు కిరిలియన్ ఫోటోగ్రఫీ ద్వారా ఫోటోలు తీస్తే మీ సరౌండింగ్ లో ఎన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయో అవి మీకు క్లియర్ గా కనిపిస్తాయి. ఈ రోజు మనకి మ్యాగ్నెటిక్ పవర్ చాలా తక్కువగా దొరుకుతుంది. కానీ మనకి ప్రతి 3 feet లోనూ అయన్ ఉంది. నేను చెప్పిన ఆ ఫోటోగ్రఫీ ద్వారా మీరు చూసారంటే మీకే అది అర్థమవుతుంది. మీరు ఎక్కడ ఫోటో తీసినా సరౌండింగ్స్ లో ఉన్న మ్యాగ్నెటిక్ మీకు కనిపిస్తుంది. అందువల్ల ఇది ప్రూవ్ అయింది. మన చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ అన్ని చోట్ల ఉన్నాయి. తర్వాత దాని ఎక్స్పర్ట్, క్రిలియన్ ఫోటోగ్రఫీ ఎక్స్పర్ట్ దీని గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ? మై నేమ్ ఇస్ చేతన్. నేను ఒక బయోవిల్ స్పెషలిస్ట్. బయోవిల్ కెమెరాని యూజ్ చేస్తున్నాను. గత